హాయ్ ఫ్రెండ్స్, ఆలు ఫ్రై ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఆలు 4, 3 టమాటాలు, ఒక ఉల్లిగడ్డ, మిరపకాయలు కట్ చేసి ఉంచుకోవాలి. తర్వాత మనం ఒక బౌల్ పెట్టుకోవాలి. మనం దానికి తగినంత ఆయిల్ పోసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, కొన్ని పప్పు గింజలు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు వేసుకోవాలి. ఆనియన్స్, మిర్చి వేసుకొని కలుపుకోవాలి. మంచిగా వీటిని కలిపేసుకోవాలి. నూనె పట్టేటట్టు కలుపుకొని తగినంత ఉప్పు వేసుకుందాం. అది ఉప్పు మొత్తం వేసుకుంటే తొందరగా గోలుతుంది మనకి. అల్లం పేస్ట్ కలుపుకొని కొంచెంసేపు ఉంచుకోవాలి. తర్వాత అది గోలాలి, వాసన పోవాలి. ఇటు రైస్ పెట్టిన అన్నం కూడా అయినట్టే. ఇటు పసుపు వేసుకోవాలి కర్రీలా, అంటే అల్లం పోయినందుకు స్మెల్ పోవాలి. తర్వాత ఆలుగడ్డలు వేసుకోవాలి, మంచిగా కలుపుకొని లెక్క పెట్టుకుందాం. ఇటు సైడ్ మళ్ళీ తర్వాత 10 minutes తర్వాత తీసి కలుపుకోవాలి. మొత్తం అన్నీ పట్టుకోవాలి, కొంచెం మెత్తగా కావాలి కదా, అందుకని. ఇప్పుడు ఇటు సైడ్ అన్నం అయిపోయింది. దీన్ని ఆఫ్ వేసేసి కర్రీలో అయిందో లేదో చూద్దాం మనం. ఇటు సైడ్ కర్రీ కొంచెం వాటర్ మీదకి తేలినాయి కదా, టమాటాలు వేసేసి కొంచెం అటు ఇటు అనుకొని కొంచెంసేపు ప్లేట్ పెట్టిద్దాం. తర్వాత ఒక 10 minutes తర్వాత తీసి దాన్ని ఒకసారి కలిపి చూద్దాం, ఉడికిందా లేదా చూసిద్దాం. దీన్ని మనకు ఉడికిందనుకో మనం చూసుకోవాలి, చేయబట్టి చూసుకోవాలి ఉడికిందా లేదా అనేసి. తర్వాత కొత్తిమీర పొడి, లైట్ గరం మసాలా కలిపేసి పెట్టుకోవాలి. ఒక 5 minutes పెట్టుకుంటే మనకి ఆయిల్ పైన తేలుతుంది అన్నట్టు. మీకు ఎలా అనిపిస్తుంది? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.